నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈ రోజు మనతో పాటు ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ హర్ష తేజ గారు ఉన్నారు. నమస్తే హర్ష గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఐ యామ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? యా ఐ యామ్ గుడ్ సార్. హర్ష గారు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అనేసరికి ఇప్పుడు నవ్య డేస్ చాలా డిమాండ్ ఎక్కువ ఉంది కదా. ఒక టైంలో కార్డియాలజిస్ట్ అంటే అండ్ లేడీస్కి వచ్చేసరికి గైనకాలజిస్ట్ అంటే చాలా ఇంపార్టెంట్. బట్ నవ్య డేస్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అనేసరికి ఒక యూనిక్ రెస్పెక్ట్ ఉంది అండ్ దానిలో అసలు తప్పు లేదు ప్రజెంట్. బికాస్ ఎప్పుడు ఏ వయసులో గ్యాస్ట్రిక్ అనేది ఫామ్ అవుతుంది తెలియట్లేదు. అది అలా కంటిన్యూ అవడమే కానీ దానికి నెవర్ ఎండింగ్ స్టోరీ అన్నట్లు అయిపోయింది పరిస్థితి. మేబీ మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా అదే పరిస్థితి అనుకుంటా. అవునండి. సో జనరల్గా ఇప్పుడు మన ఉన్న ప్రజెంట్ జనరేషన్ అయినా ఈ జనరేషన్ జీ కిడ్స్ అయినా వాళ్ళ లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా మనం చూస్తున్నాం డైలీ. ఓకే. సో వీటన్నిటికీ కారణం మన లైఫ్ స్టైల్ అని కూడా మనం ఒక సెంటర్ పాయింట్ లాగా తీసుకోవచ్చు. దట్స్ వాట్ మనం ఇప్పుడు మీరు ఎలాగో లైఫ్ స్టైల్ అన్నారు కాబట్టి విల్ డిస్కస్ ఓన్లీ అబౌట్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అసలు ఎలా ఉండాలి, అసలు హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి, హెల్దీ అనే కంటే అసలు లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఆ సైకిల్ ఎలా ఉండాలి అనేది మీరు చెప్పండి. లైఫ్ స్టైల్ అంటే మనం ఏదో చాలా పెద్ద పనులు చేసి కష్టపడాల్సిన అవసరం లేదు మేడం. ఓకే. మన ఏజ్ ఓల్డ్ సౌత్ ఇండియన్ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ గుడ్ ఇనఫ్. సో మీరు రోజు చాలా మంది అప్పట్లో చద్దన్నం తింటారు, ఇప్పుడు అందరు చద్దన్నం తింటారు, మీకు ఏం డబ్బులు లేవా అందుకే చద్దన్నం తింటారా అంటారు. కానీ ఆ చద్దన్నం వెనకాల ఉన్న సైన్స్ చాలా ఉందండి. ఇప్పుడు ఆ రైస్తో పాటు ఆ పెరుగును మీరు తోడుపెట్టడం వల్ల అక్కడ ఫర్మెంటెడ్ బ్యాక్టీరియా ఉంటాయి విచ్ ఆర్ గుడ్ బ్యాక్టీరియా, వాటిని ప్రోబయాటిక్స్ అంటారు. దాంతోపాటు దాంట్లో ఉల్లిగడ్డ వేసుకుంటారు, దాంట్లో ఫైబర్ కంటెంట్ ఉంటుంది, అలాగే దాన్ని ప్రీబయాటిక్ అంటారండి. అంటే ఆ ఉల్లిగడ్డ వల్ల గుడ్ బ్యాక్టీరియా గ్రో కావడానికి ఆ ఉల్లిగడ్డ హెల్ప్ చేస్తుంది. చాలా మంది సెలబ్రిటీస్ ఇప్పుడు అదే తీసుకుంటున్నాం అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో దాని వెనకాల సైన్స్ ఇదండి. సో వాళ్ళు పొద్దున తీసుకోవడం వల్ల వాళ్ళ టమిక్ కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా దే ఆర్ ఇంట్రడ్యూసింగ్. సో అలా ఆ గట్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మన నార్మల్ డే టు డే లైఫ్ లో సౌత్ ఇండియాలో తినే ఫుడ్ హ్యాబిట్స్ తోటి వీ కెన్ బీ హెల్దీ అండి. ఇప్పుడు చాలా మంది ఇడ్లీ తినరు, నాకు ఓన్లీ శాండ్విచ్ కావాలి అంటారు. కానీ ఆ ఇడ్లీ కూడా రైస్ మనం గ్రైండ్ చేసి దాన్ని పులిసిన తర్వాతనే ఇడ్లీ వేస్తారు. సో ఆ పులిసిన దాంట్లో కూడా గుడ్ బ్యాక్టీరియానే ఉంటాయండి. దాన్ని తీసుకెళ్ళి అలాగే స్ట్రైట్ అవే ఫ్రిడ్జ్ లో పెడుతున్నాం కదా మళ్ళీ. అదే అండి. సో ఏదన్నా కానీ ఆ రాత్రి పూట పులిసిన తర్వాత నెక్స్ట్ డే వేసుకొని తింటే దాంట్లో సరిపడా గుడ్ బ్యాక్టీరియా వస్తాయి అండ్ దానికి గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా అంత ఎక్కువ ఉండదండి, సరిపడా క్యాలరీస్ ఇస్తుంది, అలాగే కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా ఇస్తుంది. సో పులియ పెట్టడం అనేది నిజంగానే హెల్దీ హ్యాబిట్ అనమాట. డెఫినెట్ గా ప్రోబయాటిక్స్ అనేది అందులో ఫామ్ అవ్వడానికి మనం చాలా హెల్ప్ చేసుకుంటున్నాం మనం మన హెల్దీ హ్యాబిట్స్ తో. రియల్లీ సౌత్ ఇండియన్ ఫుడ్స్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఇడ్లీ, తర్వాత అఫ్ కోర్స్ మీల్స్ అనేది కంపల్సరీ, పికల్స్ అనే కర్రీస్ అన్న, బట్ పెరుగన్నం ఎండింగ్ లో పెరుగన్నం కూడా మస్ట్ అండ్ షుడ్ మ్యాండేట్. బట్ మీరు చెప్పే విధానంలో పెరుగన్నం అనేది పెరుగు తోడు పెట్టడం ఒక రకమైతే, నైట్ టైం పెరుగుతో కలిపి రైస్ ని అంటే ఒక పాలతో మిక్స్ చేసి రైస్ ని తోడు పెడితే పొద్దున్నేకి అది రైస్ అవుతుంది, పెరుగన్నం అవుతుంది. దాంతో పాటు ఉల్లిపాయ కాంబినేషన్ తో తినడం వల్ల సో ప్రోబయాటిక్స్ అంటే డెఫినెట్ గా ప్రోబయాటిక్ అనేది గట్ హెల్త్ కి చాలా హెల్ప్ చేస్తుంది కదా. సో దాని గురించి చెప్పండి, ఎందుకంటే గట్ హెల్త్ అనేది ప్రతి మనిషి జీవితంలో చాలా ఇంపార్టెంట్, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ గట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఎలా చేసుకోవాలి అనేది చాలా మందికి తెలియదు అండ్ చాలా మంది టాపిక్ మాట్లాడడానికి కూడా షై ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఇట్ ఈస్ మ్యాండేటరీ కదా ఎవరికైనా కానీ. సో టెల్ మీ సార్. జనరల్ గా గట్ హెల్త్ అని తీసుకుంటే మన బాడీలో 1,00,000 కోట్ల బ్యాక్టీరియా ఉంటాయండి. సో అవి మన బాడీ తోటి ఒక సింబయాసిస్ లో ఉంటుంటాయి. మనం పుట్టిన డే 1 నుంచి మనకి బ్యాక్టీరియా వస్తూనే ఉంటాయి, గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అనేవి. కానీ ఓవర్ ద జనరేషన్స్ మన ఇండియన్ వాళ్ళకు ఒక స్టాండర్డ్ ఒక బ్యాక్టీరియా అనేది ఒక ఫైలాస్ ఉంటాయండి, 4 ఫైలాస్. అవి మన బాడీ తోటి సింబయాసిస్ తోటి ఉంటాయండి. సో అవి ఏమన్నా డిస్టర్బ్ అవుతున్నాయంటే దానివల్ల వచ్చే కాంప్లికేషన్సే మీకు ఈ కడుపు ఉబ్బరము, ఈ గ్యాస్ట్రైటిస్, ఈ లక్షణాలన్నీ ఆ డిస్టర్బెన్స్ వల్ల వచ్చే డిసీజెస్ అండి. సో ఆ గట్ హెల్త్ ని మెయింటైన్ చేయాలంటే ఆ హార్మోన్ ని డిస్టర్బ్ చేయకుండా ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చేసే చిన్న చిన్న పనులు, రోజు ఒక ఫ్రూట్ తీసుకోవటము, దాంట్లో సఫిషియెంట్ ఫైబర్ ఉంటుంది. సో ఆ ఫైబర్ వల్ల మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా గ్రో కావడానికి అది బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మీరు తినే పెరుగన్నంలో కూడా ప్రోబయాటిక్స్ అనేవి చాలా ఉంటాయండి. అందుకే రోజు పెరుగన్నం అలవాటు లేకపోతే మజ్జిగ తీసుకోవటము, లేకపోతే చాలా మంది న్యూయర్ జనరేషన్ యోగర్ట్ తీసుకుంటా అంటారు. సో అదైనా ఇట్స్ గుడ్. సో ఏదైనా కానీ మనం తీసుకునే ఫుడ్ ద్వారా ఆ బ్యాక్టీరియా గ్రో కావడానికన్నా హెల్ప్ చేయాలి, లేకపోతే
గ్రో అయిన మంచి బ్యాక్టీరియా ఫుడ్ ద్వారా తీసుకుంటాం. ఓకే. సో ఈ ఫెర్మెంటెడ్ రైస్ ఏదైతే ఉందో సో దాంతో మనకి బ్యాక్టీరియా అనేది గుడ్ బ్యాక్టీరియా అనేది డెఫినెట్గా ఫామ్ అవుతుంది. అవునండి. ఓకే. నాట్ ఓన్లీ రైస్, ఈవెన్ అది పిండ్లు అవ్వచ్చు, ఏదైనా పులిసిన థింగ్ ఏదైనా కానీ. ఓకే. అండ్ మనం ఇదంతా మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నవ్య డేస్ చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఈవెన్ ఆల్సో బ్లోటింగ్ అండి. బ్లోటింగ్ అనేది అసలు ఎందుకు జరుగుతుందో తెలియదు. సడన్గా వాళ్ళు ఏమంటారంటే పొద్దున్నే లేచాం మేము బాగానే హెల్తీగా ఉన్నాము అంతా బాగానే ఉంది అంటారు. కానీ ఎస్పెషల్లీ లేడీస్ ఇది ఎక్కువ చాలా ఫేస్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇన్ పీరియడ్స్ టైమ్ ఈ బ్లోటింగ్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ అక్కడ స్టమక్ పెయిన్ అనేది కొంచెం కొన్ని రకాల లైక్ అంటే కొన్ని పెయిన్స్ అనేవి ఆల్రెడీ ఉంటూ ఉంటాయి, సమ్ ఇరిటేషన్స్ ఉంటాయి. దాంతోపాటు ఈ బ్లోటింగ్ కూడా యాడ్ అయ్యేసరికి ఆ క్రాంప్స్కి ఈ బ్లోటింగ్కి వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఆ టైంలోనే బ్లోటింగ్ ఎందుకు సార్ చాలా ఎక్కువ ఉంటుంది? అంటే లేడీస్కి పీరియడ్స్ వచ్చే టైంలో 2 హార్మోన్స్ ఉంటాయండి బాడీలో, ఫీమేల్స్కి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ అని. ఓకే. సో పీరియడ్స్ టైంలో ఏమవుతుందంటే ఆ ప్రొజెస్టెరాన్ అనేది లెవెల్స్ చాలా పెరుగుతాయండి. సో ఆ ప్రొజెస్టెరాన్ వల్ల ఏమవుతుందంటే ఇట్ ఎఫెక్ట్స్ ద గట్ మూవ్మెంట్, అంటే మన పేగు కదలికని తగ్గిస్తుంది. సో ఈ క్రాంప్స్ ఉండటం వల్ల ఈ పెయిన్ వల్ల కూడా కదలిక కొంచెం తక్కువ అవుతుంది. సో ఈ 2 యాడ్ ఆన్ లాగా అయ్యి ఫీమేల్స్కి పీరియడ్ టైమ్స్లో ఆ బ్లోటింగ్ అనే సెన్సేషన్ చాలా ఎక్కువ వస్తుంది. అలాగే అదే టైంలో వాళ్ళకి మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి మల్టిపుల్ అంటే బ్రెయిన్ అండ్ గట్ యాక్సిస్ అంటారు. సో ఆ ఇంటరాక్షన్ వల్ల కూడా గట్ మూవ్మెంట్ అనేది తక్కువ అవి, దానివల్ల బ్లోటింగ్, ఎసిడిటీ అనే లక్షణాలు రావడం కామన్గా చూస్తుంటాం. ఓకే. ఓకే. ఇట్స్ అంటే ఇంటర్లింక్ కనెక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా. బట్ వాట్ అండ్ అసలు జనరల్గా దీనికోసం అంటే రైస్ కాకుండా ఈ టైంలో లేడీస్ అనేవాళ్ళు అసలు జనరల్గా ఏం చేస్తే బాగుంటుంది? మన జనరల్ కదలిక తక్కువ అవుతుందని చెప్పాను కదండి, దాన్ని పెంచడం కోసం ల్యూక్ వామ్ వాటర్ తీసుకోవటము, కొంచెం సెడెంటరీగా ఉండకుండా కొంచెం మొబిలిటీ బాగా చేసుకోవటము, అండ్ మీల్స్ కూడా ఒకటేసారి హెవీ మీల్స్ తీసుకోకుండా ఒక 4 మీల్స్ బదులు 3 మీల్స్ బదులు మనం దాన్ని స్ప్లిట్ చేసుకుని ఒక 5 మీల్స్ లాగా తీసుకోవటము. ఇలా తీసుకుంటుంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ ఆ బ్లోటింగ్ తక్కువ అవ్వడానికి అవకాశాలు ఉంటాయండి. బట్ సూపర్ సార్. చాలా మంది ఏంటంటే ఆ టైంలో వాటర్ అనేది చాలా తక్కువ తాగుతూ ఉంటాం మేము, బికాస్ అబ్బా ఏం తాగుతాంలో ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. బట్ రియల్లీ వాటర్ అనేది కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట బ్లోటింగ్కి. నైస్, రియల్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.